నువ్వు ఇక్కడ సర్వే కావాలి. సో నిన్ను చూసి నలుగురు జాగ్రత్తగా ఉండాలి అని నీ మాట నడాలి అంటే నువ్వు పొలిటికల్గా కొంచెం బలమై ఉండాలి. అర్థమవుతుందా? పొలిటికల్ పవర్ ఉందనుకో నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అనుకోవచ్చు పొలిటికల్ పవర్ ఉంటే కేసులు పెట్టి లోపట్టేయచ్చు, అంటే కేసులు పడతాయి కానీ ప్రూవ్ కాదు. ఎందుకు ప్రూవ్ కాదంటే అసలు సాక్ష్యంని డిస్ట్రాయ్ చేస్తాయి కదా. సో అట్లా ఉంటుంది పొలిటికల్, చాలా డేంజరస్. ఎందుకంటే పోలీసు వాళ్ళని కూడా కంట్రోల్ చేసేది పొలిటికల్ లీడర్సే కదా. పొలిటికల్ లీడర్స్ కిందనే పోలీస్ వాళ్ళు ఉంటారు కదా. మరి మన ఇండియాని కాదు, ఏ కంట్రీలో అయినా లీడ్ చేసేది, కంట్రోల్ చేసేది పొలిటీషియన్సే కదా. మరి పొలిటీషియన్ చెప్పిందే మిగతా పోలీసు వాళ్ళు కానీ ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఎవరైనా వింటారు కదా. మరి పొలిటికల్ ఈజ్ అ పవర్ఫుల్. అర్థమైతే ఇండియాలో నీకంటూ నువ్వు మంచిగా చదువుకున్నావా, డిగ్రీలు ఉన్నాయా, చాలా చదువుకున్నావా, అది ముఖ్యం కాదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి పొలిటికల్ పవర్ ఉందా, నువ్వు ఏదైనా చేయొచ్చు ఇండియాలో. అర్థమవుతుందా? ఏదైనా చేయొచ్చు, ఏ కేసులు ఇరుక్కున్నా బయటకు వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? పొలిటికల్ పవర్ ఉండాలి, డబ్బు ఉండాలి. ఇవి రెండు ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుంది? సో నేను ఇంత చదువుకున్నా, నేను డిగ్రీలు పొందిన, చాలా డిగ్రీలు పొందిన, రూల్స్ మాట్లాడతా, రెగ్యులేషన్స్ మాట్లాడతా అంటే చెల్లయి, 100% చెల్లయి. కేసు రిజిస్టర్ చేయొచ్చు కానీ ప్రూవ్ కాదు. అర్థమవుతుంది? అది పొలిటికల్ పవర్ ఉండాలి, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు.